హలో అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ కొత్త టాపిక్ ఏంటంటే డీహైడ్రేషన్ అనమాట. డీహైడ్రేషన్ అంటే ఏంటంటే తెలుగులో నిర్జలీకరణము అంటారు. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం బయటెళ్తాము. సో, మెయిన్‌గా ఓల్డ్ ఏజ్ వాళ్ళైతే బయటెళ్తే ఆ ఎండకి బాడీలో ఫ్లూయిడ్స్ అన్నీ లాస్ అయిపోతారు కదా! దాన్ని డీహైడ్రేషన్ కండిషన్ అంటాననమాట. సో, ఈ డీహైడ్రేషన్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఒకవేళ మనం డీహైడ్రేటెడ్‌కి గురైతే దానివల్ల మనకొచ్చే నష్టం ఏంటి? అనేదైతే ఈరోజు చూసేద్దాం. అండ్ ఫస్ట్ అయితే ఈ డీహైడ్రేషన్‌కి మనం గురయ్యాము అని ఎలా తెలుస్తుందంటే కొన్ని సింప్టమ్స్ అన్నయితే ఉంటాయన్నమాట. సో, అవి మెయిన్‌గా ఏంటంటే ఎక్కువ దాహం వేస్తా ఉంటది. వాటర్ తాగినా కూడా సో, సాటిస్ఫైడ్ ఉండదనమాట. సో, ఇంకోటి వండుకునేసి డ్రై మౌత్ ఈ నోరంతా ఎట్లా అయిపోయిందంటే డ్రై అయిపోతదనమాట. ఎండిపోయినట్టుగా ఈ లిప్స్ కానీ డ్రై లిప్స్ ఉంటది. నోట్లో తేమ అనేది ఉండదనమాట. సో, చెమ్మ అనేది తగ్గిపోతుందనమాట. అండ్ మోస్ట్‌లీ ఫెటిగ్యూ. ఈ డీహైడ్రేషన్‌కి, ఫెటిగ్యూకి ఏమన్నా రిలేషన్ ఉందా అంటే ఎక్కువ బాడీలో మనం ఫ్లూయిడ్స్ ఎప్పుడైతే లాస్ అవుతామో, అప్పుడే జనరల్ వీక్‌నెస్ అనేది వస్తుందనమాట. దాన్ని మన మెడికల్ టర్మ్‌లో ఫెటిగ్యూ అని గూడా అంటారు. అండ్ హెడేక్ ఉంటది, కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ యూరిన్ డార్క్ కలర్‌లో వస్తది. ఐ మీన్ డార్క్ యెల్లో కలర్‌లో. సో, డార్క్ యెల్లో కలర్‌లో వస్తుంది అనేసంటే వెంటనే బాడీ ఫ్లూయిడ్స్ ల్యాక్ అవుతుంది. సో, మనం ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలని అయితే అర్థం అనమాట. అండ్ యూరిన్‌కెళ్ళడం గూడా తగ్గిపోతుందనమాట. సో, వన్ డేలో ఒకసారి అట్లా వెళ్ళడము, యూరిన్ యెల్లో కలర్‌గా రావడము, కాళ్ళు నొప్పులు అండ్ వామిటింగ్ వచ్చినట్టు, తలనొప్పి వచ్చినట్టు. అండ్ వన్ మోర్ థింగ్ అంటే డెఫెకేషన్‌కి గూడా వెళ్ళలేరనమాట. టాయిలెట్ కూడా సరిగ్గా రాదనమాట. సో, ఇవంతా సింప్టమ్స్ అనమాట. సో, ఇవన్నీ సింప్టమ్స్ కదా! మనం డీహైడ్రేషన్‌లో అండ్ ఫస్ట్ ఐ మీన్ కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. మోడరేటు అండ్ సివియరు అండ్ సూపర్ సివియర్ అనమాట. యాహ్! యాహ్! సో, ఈ డీహైడ్రేటెడ్ కండిషన్‌లో కొన్ని సింప్టమ్స్ అయితే ఉన్నాయి కదా! సో, అది మోడరేటా, సివియర్‌లో ఎలా ఉంటదనేదైతే చూసేద్దాము. అండ్ మోడరేట్ అయితే చూసేద్దాం. మోడరేట్ అంటే లైట్‌గా డీహైడ్రేటెడ్. ఐ మీన్ బాడీలో ఫ్లూయిడ్స్ కాస్త తక్కువున్నాయని అయితే అర్థం అనమాట. సో, మోడరేట్ వన్. అండ్ సివియర్ అంటే ఎక్కువ ఐ మీన్ బాడీ ఫ్లూయిడ్స్ సివియర్‌గా లాస్ అయిపోయి కండిషన్ వచ్చి లైక్ కింద కళ్ళు తిరిగి పడిపోవడము, కిపాన్ బెడ్ రెస్ట్‌లో ఉండడం అయితే జరుగుతుందనమాట. మోడరేట్‌లో ఏమేమి సింప్టమ్స్ ఉంటాయి స్పెషల్లీ అనేసి చూసేద్దాము. మోడరేట్ డిహైడ్రేషన్ కండిషన్‌లో ఏంటంటే ర్యాపిడ్ హార్ట్ బీట్ ఉంటది. సో, గుండె ఎక్కువ కొట్టుకోవడము అండ్ లో బ్లడ్ ప్రెషర్ ఉంటది. కళ్ళు చిన్నవైపోయి లోపలికెళ్ళిపోతాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఈ స్కిన్ ఉంది గదా! సో, స్కిన్ ఎలాస్టిసిటీ అయితే తగ్గిపోతదనమాట. అంటే మన అరిచేతులు కొంతమందికి అరిచేతులు తేమగా ఉంటాయి. అంటే ఎలా అంటే వాళ్ళకి మాయిశ్చర్ ఎక్కువ ఉంది అనేసంటే వాళ్ళు బాడీ డిహైడ్రేట్ అవ్వడం లేదు అనేసంటే సో, చేతులు మాయిశ్చరైజర్‌గా ఉంటదనమాట. సో, తేమగా ఉంటాయి. అట్లా కాదు డ్రై హ్యాండ్స్ ఉన్నాయి, డ్రై స్కిన్ ఉంది, ఎలాస్టిసిటీ తగ్గిపోయింది. స్కిన్ ఇట్లా ఇట్లా లాగితే ఇట్లా మనకొస్తదనమాట. అట్లా కాదు రావడం లేదు అనేసంటే సో, బాడీ ఫ్లూయిడ్స్ లాస్ అవుతుందనైతే అర్థం అనమాట. సో, కొంచెం కష్టం చేసినా గూడా త్వరగా ఎక్కువ బ్రీతింగ్ అవ్వడము, తర్వాత కన్‌ఫ్యూషన్ అవ్వడము, మాటల్లో తడబడడము అండ్ వీక్‌నెస్సు అండ్ వన్ మోర్ థింగ్ ఎక్కువ స్వెట్ వస్తుందనమాట. సో, స్వెట్ ఎక్కువ వస్తుంది అనేసంటే దానివల్ల కూడా ఫ్లూయిడ్స్ లాస్ అవుతాయి కదా! సో, స్వెట్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ స్వెట్ ద్వారా కూడా కొన్ని ఫ్లూయిడ్స్ మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్‌లీ సమ్మర్‌లో ఏమవుతుందంటే ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి వాళ్ళు ఒకవేళ పనులు చేసినా చేయకపోయినా బయట తిరిగితే చాలు ఆ బాడీ ఫ్లూయిడ్స్ అంతా ఎవాపరేట్ చేసేసుకుంటదనమాట సన్‌లైట్ అనేది. సో, అందువల్ల అండ్ కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్ కాళ్ళు, చేతులు అయితే తేమగా అయిపోతాయన్నమాట. లైక్ చలిగా అయిపోతాయి. చల్లగా అయిపోతాయన్నమాట. సో, ఈ కండి ఈ సింప్టమ్స్ అన్నీ మనం దేంట్లో చూడొచ్చంటే మోడర్న్ డీహైడ్రేషన్‌లో అయితే చూడొచ్చు. అంటే పర్వాలేదు కాస్త తక్కువ డీహైడ్రేషన్‌లో ఉన్నారు. బాడీ ఫ్లూయిడ్స్ తక్కువ పోతా ఉన్నాయంటే గూడా దీనికి గూడా మనం లైట్ తీసుకోవచ్చంటే అస్సలు లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఈ మోడరేట్‌గా అనేది కొన్ని రోజులకి సివియర్ గూడా అవ్వచ్చు. సో, దానికి ఏమేం ట్రీట్మెంట్ తీసుకోవాలనేది గూడా చెప్తాను. సో, అండ్ సివియర్ డీహైడ్రేషన్‌లో ఎలా ఉంటది అనేదైతే చూసేద్దాము. సో, సివియర్ డీహైడ్రేషన్ అంటే బాడీ ఫ్లూయిడ్స్ అన్నీ పోయి బెడ్ రిడెన్ అయిపోయి ఉంటారనమాట. సో, ఫీవర్స్ ఎక్కువ రావడం వల్ల బాడీ ఫ్లూయిడ్స్ లూజ్ అయిపోయి సో, వామిటింగ్స్ అయినప్పుడు కానీ, మోషన్స్ అయినప్పుడు కానీ అండ్ వన్ మోర్ థింగ్ ఎక్కువ వీక్ అయినప్పుడు కానీ అండ్ ముసలోళ్ళకి బాగా బయట తిరుగుతారు గదా! గట్టిగా 2 రోజులు సమ్మర్‌లో కష్టపడితే నెక్స్ట్ డేకి ఔట్ అనమాట. వడదెబ్బలు కొట్టేస్తాయన్నమాట. సో, ఈ సివియర్ కండిషన్‌లో ఏమేమి ఉంటాయి సింప్టమ్స్ అనేదైతే చూసేద్దాం. ఫస్ట్ సీజర్స్
డేస్ ఎక్కువ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజర్ అవ్వడం వల్ల కానీ, ఎక్కువ లూజ్ మోషన్స్ అవ్వడం వల్ల కానీ దీనేమవుతుందంటే బాడీలో ఫ్లూయిడ్స్ అన్నీ లూజ్ అయిపోయి డీహైడ్రేషన్ కండిషన్ వచ్చేసి లో బీపీ వస్తుందనమాట. అది కూడా లో బీపీ ఎంతుంటాయంటే 90, 60 అట్లా కిందుంటాయనమాట. సో, అట్లా ఎప్పుడైతే పడిపోతాయో బాడీ బెడ్ రిడెన్ అయిపోతుంది. వెంటనే సీజర్స్ సీజర్స్ అంటే ఏంటంటే ఫిట్స్ అంటారు తెలుగులో. యాహ్! సో, ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీ ఎక్కువ ఫ్లూయిడ్స్ లాస్ అవ్వడం వల్ల నర్వస్ సిస్టమ్ దెబ్బతింటదనమాట. సో, బ్రెయిన్‌లో మెంటల్ కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతది. సో, కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి దాంతో సీజర్స్ రావడము అండ్ కొంతమందయితే కోమాలోకెళ్ళే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఈ కోమాలోకెళ్ళే ఛాన్సెస్ ఎప్పుడుంటాయంటే ఎవరైనా బర్న్స్ కేసెస్ అయితే ఎక్కువుంటాయి కదా! సో, బర్న్స్ కేసెస్ ఉన్నప్పుడు బర్న్స్‌లో బాడీ ఫ్లూయిడ్స్ అన్నీ లాస్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు కోమాకెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఫ్లూయిడ్స్ తగ్గిపోవడం వల్ల. ఐ మీన్ బాడీ ఫ్లూయిడ్స్. అండ్ హైపోవోలిమియా తెలుసు. హైపోవోలిమియా అంటే ఏంటంటే, మన బాడీలో ఫ్లూయిడ్స్ ఎప్పుడైతే ఎక్కువ లూజ్ అయిపోతాయో ఆ కండిషన్‌ని హైపోవోలిమియా అంటారు. సో, డిక్రీజ్డ్ వాల్యూమ్ ఐ మీన్ ఆహ్ వాటర్ పర్సెంటేజ్ ఇన్ ద బాడీ అన్నమాట. సో, ఈ ఫ్లూయిడ్స్ అనేది డిక్రీజ్డ్ బాడీ ఫ్లూయిడ్స్ ఇన్ ద బాడీ అన్నమాట. సో, ఆ ఫ్లూయిడ్స్ అనేది ఎప్పుడైతే లాస్ అయిపోతామో ఆ కండిషన్‌ని హైపోవోలీమియా అంటారు. లో బ్లడ్ ప్రెషర్ ఉంటది. ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అయిపోతది. ఎందుకంటే ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం ఈ ఎలక్ట్రోలైట్స్ అన్నీ నార్మల్‌గా ఉంటేనే బాడీ మెయింటెనెన్స్ అయితే జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే తగ్గిపోతాయో సో, తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే బాడీ ఆటోమేటిక్‌గా వీక్ అయిపోతది. అండ్ కార్డియాక్ అరిథమియాస్ ఈ కార్డియాక్ హార్ట్ రిథమ్స్ అనేది ఏముంటదంటే మనం ఈసీజీ చూస్తాం కదా! లైన్స్ ఉంటాయి. సో, ఆ లైన్స్ ఏమవుతుందంటే అబ్నార్మల్‌గా వస్తాయన్నమాట. అండ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే బాడీలో ఎక్కువ బాడీ ఫ్లూయిడ్స్ సఫిషియెంట్‌గా లేకపోయినా కూడా వెంటనే వాటి వల్ల ఏమవుతుందంటే నీరస పడిపోయిన వెంటనే బాడీ ఫ్లూయిడ్స్ ఏమవుతుందంటే తగ్గిపోయి ఏమవుతుందంటే ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. హైపోటెన్షన్ అని ఎప్పుడు అంటామంటే ఈ ఈ బీపీ ఎప్పుడైతే తగ్గిపోతదో దాన్ని హైపోటెన్షన్ అంటాననమాట. సో, బాడీ ఫ్లూయిడ్స్ ఆటోమేటిక్‌గా లూజ్ అయిపోవడం వల్ల బీపీ చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మెయిన్ కండిషన్ ఏంటంటే లూజ్ మోషన్స్. చాలామంది ఏమంటారంటే లూజ్ మోషన్సే కదా! డయేరియానే కదా! సో, ఒక టాబ్లెట్ ఏసుకుంటే తగ్గిపోతుంది అనేదైతే అనుకుంటారనమాట. సో, అస్సలు నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ డయేరియా అనేది చాలా చాలా డేంజరస్ కండిషన్ అనమాట. కొన్నిసార్లు ఏమవుతుంది ఫ్లూయిడ్స్ అన్నీ లాస్ అవుతాయి. లాస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఫ్లూయిడ్స్ లాస్ అయినప్పుడు ఈ కోమా, ఈ సీజర్స్ ఇవి వచ్చే కండిషన్ ఉంటదనమాట. అండ్ అలిగూరియా ఏంటంటే యూరిన్ రాకపోవడం, ఒక్కసారి రావడం లేదా అసలు రాకపోవడం అనేదైతే జరుగుతుందనమాట. అండ్ సో, ఇప్పుడు దానికి తగిన జాగ్రత్తలు మనమేం తీసుకోవాలి అనేసంటే ఏంట సో, ఆల్రెడీ దీనికి కారణాలేంటో ఆల్రెడీ మనం చూసేసాం కదా! సో, వాటర్ తక్కువ తీసుకోకపోవడం వల్ల, లేదా ఎక్కువ వామిటింగ్స్ అయినా, లేదా ఎక్కువ లూజ్ మోషన్స్ అయినా గూడా, లేదంటే ఫీవర్ ఎక్కువొచ్చినా, సివియర్ స్వెట్టింగ్ ఉన్నా గూడా బాడీ ఫ్లూయిడ్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ బర్న్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ డయాబెటిక్ పర్సన్స్‌లో గూడా చూడొచ్చన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా యూరిన్‌కెళ్తా ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ వాళ్ళకి స్వెటింగ్ ఉంటది. సో, వాళ్ళలో గూడా ఈ డీహైడ్రేషన్ కండిషన్ అనేదైతే ఎక్కువ చూస్తా ఉంటామనమాట. సో, దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలి? సో, మనంతట మనం ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలి? అండ్ సివియర్ అయితే హాస్పిటల్‌కి వెళ్ళాలి కదా! సో, మన చేతిలో ఉండే ట్రీట్మెంట్ అయితే నేను చెప్తాను. అండ్ వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఎప్పుడైతే వాటర్ ఎక్కువ తీసుకుంటామో బాడీ మాయిశ్చరైజర్ అనేది మెయింటైన్ అవుతుందనమాట. సో, బాడీ మాయిశ్చరైజర్ ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో బాడీ అనేది ఐ మీన్ స్కిన్ అనేది ఈ డ్రై స్కిన్ కాకుండా కొద్దిగా మాయిశ్చర్‌గా ఉంటదనమాట. చాలామందికి అరిచేతుల్లో చెమట పడతా ఉంటది. సో, అరిచేతుల్లో చెమట పడుతుందంటే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా అడిక్వేట్ బాడీ ఫ్లూయిడ్స్ వాళ్ళకున్నాయని అర్థం అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ సో, ఈ ఫ్రూట్స్ అనేవైతే ఉంటాయి కదా! ఫ్రూట్స్ అంటే ఎలా అంటే వాటర్ మిలాన్. సో, ఫ్లూయిడ్స్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ అయితే తీసుకోవాలనమాట. వాటర్ మిలాన్ కానీ, అండ్ వన్ మోర్ థింగ్ ఈ జ్యూసెస్ కానీ, బటర్ మిల్క్ అవన్నీ తీసుకోవాలనమాట. అవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అనేది మనం ఫ్లూయిడ్స్ లాస్ అయినా కూడా మనం తీసుకునే ఈ ఫ్లూయిడ్స్ వల్ల ఫ్లూయిడ్ రీప్లేస్‌మెంట్ అయితే జరుగుతుందనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ కాఫీ, ఆల్కహాల్ అయితే తగ్గించాలనమాట. సో, వాటి వల్ల కూడా బాడీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువున్నాయి. హెల్తీ ఫుడ్స్ తినాలి. హెల్తీ ఫ్రూట్స్ అని నేను చెప్పాను కదా! లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ కానీ అండ్ ఫ్లూయిడ్స్ జ్యూసెస్ కానీ లేదంటే వాటర్ మిలాన్ ఫ్రూట్స్ కానీ సో, అవి తీసుకోవడం వల్ల బాడీలో అయితే ఫ్లూయిడ్ మెయింటైన్ అయితే జరుగుతుందనమాట.
అండ్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ థింగ్ ఈ సమ్మర్ అంతా వచ్చినప్పుడు బయటకైతే వెళ్ళకండి. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే మెయిన్‌గా బయట వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ సన్ హీట్ ఎక్కువ పడి ఆ డీహైడ్రేషన్ బాడీలో ఫ్లూయిడ్స్ అంతా ఎవాపరేట్ చేస్తదనమాట. ఒకవేళ సివియర్ డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి హాస్పిటల్‌లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అంటే మెయిన్‌గా సెలైన్‌లు అంతా పెడతారనమాట. సో సెలైన్‌లు ఎప్పుడైతే పెడతారో అప్పుడు ఫ్లూయిడ్ రీప్లేస్‌మెంట్ అనేది జరుగుతుందనమాట. సో ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అయితే జరుగుతుంది బాడీలో. అండ్ ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్స్, కాల్షియం టాబ్లెట్స్ కానీ అవంతా తీసుకుంటే అంటే మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట మంచి హెల్త్‌ని. అండ్ రెస్ట్ తీసుకోవాలి. అండ్ మన బీపీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేసి చూసుకుంటే లైక్ ఈ డీహైడ్రేషన్ మనకు ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో గాయ్స్, వాటర్ ఎక్కువ తీసుకోండి. వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. సో వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా చాలా మనకైతే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతదో, మెదడుకి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతదో, సో బ్రెయిన్ అనేది షార్ప్‌గా పనిచేస్తుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఉంది కొనేసి వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల బ్యూటీ స్పాట్స్ కూడా ఉన్నాయి. అంటే ఎలా అంటే ఫేస్ గ్లో అవ్వడం కానీ, అండ్ వన్ మోర్ థింగు గ్లో కానీ, ఆ షైనెస్ అనేది అయితే జరుగుతుందనమాట. సో గైస్, వాటర్ వీలైతే రోజుకి ఒక 2-3 లీటర్స్ అయితే తాగండి. వాటర్ ఎంత తాగితే అంత మంచిది. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.